అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో నైవేద్యాలు చేయడానికి టైం సరిపోక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ 2 నైవేద్యాలు చేసి పెట్టండి. కేవలం 10 నిమిషాలలో అయిపోతాయి. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. మీకు టైం కూడా చాలా మిగులుతుంది. ఒకటి దద్దోజనం, ఇంకొకటి పరమాన్నం అండి. ఈ 2 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈ 2 నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి ఇలా గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. దాన్ని ఒక 2 సార్లు కడిగేసి ఆ బియ్యాన్ని పక్కకు పెట్టండి. అందులో ఆ బియ్యంలో అరగంట సేపు నానబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాను. మీరు ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు ఒకటే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్, 2 కప్పుల నీళ్ళని తీసుకోండి. 2 కప్పులు పాలు తీసుకోండి. ఇలా 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల పాలు, 1 కప్పు బియ్యం ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. నేనైతే ప్లేట్ పెడుతున్నాను. ప్లేట్ ఎందుకంటే పాలు మొత్తం పొంగి కింద పడకుండా ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. మీరు మూత కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఒక 6 నిమిషాలు ఉడికించండి. 6 నిమిషాలు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈలోపు ఆ రైస్ ఉడికేలోపు వేరొక బౌల్ తీసుకొని అదే బౌల్తో రైస్ తీసుకున్న బౌల్తోనే 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 3/4 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి మొత్తం బెల్లం కరిగించుకోండి. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగించుకొని ఖచ్చితంగా 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోండి. అప్పుడే బెల్లానికి ముదురు రంగు వచ్చి పరమాన్నం చాలా బాగా కనిపిస్తుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు రైస్ని చూద్దాము. మూత తీసేసి చూడండి, రైస్ ఇలా ఉడికిపోయింది. ఉడికిన రైస్ని ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం స్మాష్ చేసేసుకోండి గరిటెతోటి. వేడిగా ఉన్నప్పుడే చేయాలి, చల్లగా అయితే మాత్రం కాదు. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ రైస్ని తీసుకుంటున్నాను. పరమాన్నానికి, దద్దోజనానికి నేను ఈ రైస్నే వాడుతున్నాను. సపరేట్గా వేరే రైస్ తీసుకోవట్లేదు. చూడండి, మనం ఈ రైస్తో చేస్తే చాలా బాగా వస్తుంది దద్దోజనం అన్నది. ట్రై చేయండి ఒకసారి. అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్లో 2 కప్స్ ఆఫ్ పాలు తీసుకోండి. 2 కప్పుల పాలను వేసుకోండి. 1 కప్పు సపరేట్గా తీసుకుంది పక్కకు పెట్టేసి ఈ మనం వండేసుకున్న ఈ రైస్లో 2 కప్పుల పాలను వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ పాలు అనేవి ఆ బియ్యం మొత్తం అబ్జర్వ్ చేసుకునేలా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్నాను మంచిగా. మీకు కనుక చిక్కగా అనిపిస్తే ఇంకొక బౌల్ పాలు పోసుకొని పలసగా చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించండి స్టవ్ పైన పెట్టేసి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనము వేడి కరిగించుకొని పక్కకు పెట్టేసుకున్న చల్లార్చుకున్న బెల్లం పాకం అన్నది వేసుకోవాలి. బెల్లం పాకం అన్నది వేడిగా ఉండకూడదండి. బెల్లం పాకం వేడిగా ఉంటే పాలు అన్నవి విరిగిపోతాయి, సరిగా రాదు పరమాన్నం అన్నది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే బెల్లం పాకాన్ని వేసుకోవాలి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేసుకున్నా కూడా పాలు అనేవి విరిగిపోతాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కలుపుకుంటున్నాను. ఈ బెల్లం పాకం మొత్తం ఈ రైస్కి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఒక 2 నిమిషాలు.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి రెండు నిమిషాలు ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 ఇలాచీలు దంచైనా వేసుకోండి, ఇలాచీ పొడి ఉంటే కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం అంతే, 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, ఇలా మంచిగా మన పరమాన్నం అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిని యాడ్ చేసుకుందాము. దీన్ని పక్కకు పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కరిగించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి కలర్ మారేంత వరకు కొంచెం వేడి చేసుకోండి నెయ్యిని. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఈ నెయ్యి మొత్తం పరమాన్నంలో వేసేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఈ కొలతలతో చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దద్దోజనం అండి. ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను పెద్దది. మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా రైస్, ఆ రైస్ని పెద్ద బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని స్మాష్ చేసుకోండి. అంటే చూడండి, ఇలాగా స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతో పెరుగుని తీసుకోండి. పెరుగు కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఈ పాలు పెరుగు ఆ రైస్కి మొత్తం పట్టేలాగా. ఇట్లాగా మొత్తం చిదిమేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మంచిగా తయారైపోయింది. మీకు కనుక ఈ మిశ్రమం చిక్కగా అనిపిస్తే మీరు ఇంకా కొంచెం పాలు పోసుకొని పలుచగా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఇలా 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని నేను నెయ్యి వేడి చేసిన అదే గిన్నెలో ఆయిల్ కూడా వేడి చేస్తున్నానండి. ఇలా ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పల్లీలు, సన్నగా తరిగిన ఒక 2 మిరపకాయలు, కరివేపాకు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, ఆల్రెడీ శనగపప్పు అందులో ఉంది కాబట్టి నేను ఇందులో వేయట్లేదు, అందులో వేయకుంటే ఇందులో వేసుకోండి మీరు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపును తీసుకెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని తీసుకెళ్ళి దద్దోజనంలో వేసేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇలా సింపుల్గా మీరు ఈ 2 రెసిపీస్ని చేసేసి నైవేద్యంగా సమర్పించండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసేసుకొని సమర్పించుకోవచ్చు.